ఆరోగ్యశ్రీ 108ల ప్రస్తుత పరిస్థితి చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆవేదన చెందారు. ఓదార్పు యాత్రలో ఉప ఎన్నికల సమయంలో ప్రచారం చేసినన్ని రోజులు ప్రజలతో తన బాధను పంచుకున్నారు. ఆరోగ్యశ్రీ 108, 104లను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 108 దేశంలోనే చాలా మంచి పథకమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ పథకాన్ని చూసి పక్క రాష్ట్రాల వారు కూడా అమలు చేశారని తెలిపారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం పాలకులు 108, 104లను షెడ్లకే పరిమితం చేశారని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందని, కానీ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని బాధితుల ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోతోందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే సగానికి సగం అంబులెన్స్లన్నీ కూడా రిపేర్ షెడ్లలో పడి ఉన్నా కూడా ఎవరూ కూడా పట్టించుకునే నాతులు లేదు. అంతేకాదు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక పథకం ప్రకారం కుదిస్తున్నారు. దాదాపుగా 135 రోగాలను కుదించారు. కుదించడమే కాదు, ఇవాళ మూగా చెవుడు ఉన్న చిన్నపిల్లలకు, ఆ వయసులో ఉన్న మూగా చెవుడు ఉన్న చిన్నారులకు ఆపరేషన్ చేయించకపోతే వాళ్ళ జీవితం అంతా కూడా అంధకారమే అవుతుంది. ఇవాళ డబ్బులు మిగిలించుకునే దానికోసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే ఆ మూగో చెవుడు ఉన్న పిల్లలకు 2 ఏళ్లు దాటి 2 సంవత్సరాల వయసు దాటితే మేము ఆపరేషన్ చెయ్యంపో అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, అంటే దాని అర్థం ఏమిటి అంటే మూగా చెవుడు ఉందన్న సంగతి 2 సంవత్సరాల లోపే కనుక్కోవాలట. మళ్లీ సువర్ణయుగం వచ్చినప్పుడే ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలకు మంచి రోజులు వస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి బడ్జెట్లో డబ్బులు కేటాయించడంతోనే తన బాధ్యత తీరిపోయిందని అనుకోలేదు వైఎస్ఆర్. కార్పొరేట్ ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసేవారు. ఆరోగ్యశ్రీ అమలవుతున్న తీరును దగ్గరుండి పరిశీలించేవారు. రోగులకు సూచనలు చేసి ధైర్యం చెప్పేవారు వైఎస్ఆర్. ఇక్కడ చూడండి, హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డును వైఎస్ఆర్ సందర్శించారు. ఆ ఆసుపత్రి సిబ్బంది చెప్పే మాటలను వైఎస్ఆర్ ఎంత శ్రద్దగా వింటున్నారో చూడండి. డబ్బు కట్టాల్సిన అవసరం లేదమ్మా, దీంట్లో మొత్తం ఫ్రీగా అవుతుంది. ఐటమ్ చూపిస్తే చాలు. ఏ హాస్పిటల్ వెళ్ళి డబ్బు కట్టాల్సిన పని కాకుండా అన్ని ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యశ్రీపై ఇంత శ్రద్ధ పెట్టి అమలు చేశారు కాబట్టి ఇలా పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారు వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ గురించి వైఎస్ఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి ఆరోగ్యశ్రీ పథకం గురించి తనతో ఏమన్నారో చెప్పారు. మా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు వెంకటస్వామి గారు చెప్తున్నారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ హస్ బికమ్ సచ్ ఏ మంచి, ఎంత బాగుందంటే ఈ ప్రోగ్రాం వచ్చిన తర్వాత అసలు మీ ఇమేజ్ చాలా పెరిగిందని చెప్పి అంత సీనియర్ నాయకుడు అంటున్నారు. ఒక పథకాన్ని రూపొందించడం, బడ్జెట్లో నిధులు కేటాయించడం, అమలు చేయడం, ఆ పథకం ప్రజలకు చేరిందా లేదా అని తెలుసుకోవడం ఒక్క వైఎస్ఆర్ చేసినట్టు ఎవరూ చేయలేరేమో అంటారు ఆయన బిడ్డలు. వైఎస్ఆర్ స్వతహాగా డాక్టర్ కావడంతో పేషెంట్లను బహిరంగ వేదికల మీదనే పరీక్షించేవారు. అక్కడికక్కడే తగిన సూచనలు చేసేవారు. హైదరాబాద్ వెళ్లి ఆపరేషన్ చేయించుకోండి, పూర్తిగా ఉచితమని చెప్పేవారు. పైసా కూడా డబ్బులు పెట్టనవసరం లేదు, మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చేవారు మహానేత. Not
తీసుకెళ్ళావా, రంగురంగులో తీసుకెళ్ళావా, అన్ని కలర్ ఎక్కువ ఉంటే తీసుకెళ్ళావు, రంగురంగులో ఉంటే తీసుకెళ్ళావు. నా ఆశపడి ఉంటుందా? హైదరాబాద్ ఉన్నవాళ్ళు మంచి హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి సంతోషమా? ఏం చేస్తాడు కాదు కాదు, మీ ఆయన ఏం చేస్తాడు? పోయి పని చేస్తాడు. మామూలుగా ఆపరేషన్ చేసుకున్నా బాగా పేదవాళ్ళు, మామూలుగా ఆపరేషన్ చేసుకోవడమే కష్టం ఉంటుంది. మీకు ఇంత ఏం కష్టం లేకుండా ₹1,00,000 ఆపరేషన్ ఇది, 1 లక్షలు. సంతోషమా?